శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ క్రోధీనామ సంవత్సరము సహజంగా 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో పండుగ రోజు అందరికీ తెలియజేసుకున్నాం. కానీ అన్ని రాసుల వాళ్లకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి వాళ్లకు ఉంటాయి సమాజంలో. అవి పెద్దగా భూతద్దములో చూసుకొని ఇంకా జీవితంలో ఏదో అయిపోయింది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఇంకా మాకు ఏమీ జరగదు, మేలు జరగదు, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము ఇన్నేళ్ల నుంచి. ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టుకుంటూ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. లేదా ఒక ఇల్లు కొనాలంటే కొనలేకపోతున్నాము, లేదా ఇంకేదైనా ఒక ఉపకృతి చేసుకోవాలంటే చేసుకోలేకపోతా ఉన్నాము. ఆడపిల్లలు ఉన్నారే, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని, ఉద్యోగము కొడుకు మంచిది వస్తే బాగుంటుందని, ఇలా అనేక రకాల ఆలోచనలతో ఉంటారు ప్రజానీకం. సహజం అది. అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏదో మామూలుగా సర్దిద్దుకోవచ్చు. ప్రతిదీ డబ్బుతోనే సమస్య కాదు. ముందు మానవత్వం అనేటువంటిది చాలా అవసరము సమాజంలో. దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఈ రాశి ఫలాలు అన్నీ కూడా ఎవరెవరికి ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం అంతా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అంటే, మొన్న ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు, ఆదాయ వ్యయాలు తెలుసుకున్నారు. సరే, బాగుంది. అయితే కర్కాటక రాశి వారికి ఒక్కటి చెబుతున్నాను చూడండి. మీకు ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా, రాజకీయ రంగములో ఉన్న వాళ్ళకు కానీ, సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, టీవీ సీరియల్స్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా సరే, మీకు కర్కాటక రాశి వాళ్ళు ముందు సాయంకాలం 6 గంటల తర్వాత మీరు చాలా గట్టిగా మననము చేసుకోండి. మీకు తప్పకుండా ఈ సంవత్సరము విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. చాలా చోట్ల అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, జరగవు. కొంతమంది ఇట్లా, కొంతమంది అట్లా చెప్తుంటాం. కానీ మీరు సంకల్ప బలం అనేటువంటిది మీకు చాలా అవసరము కర్కాటక రాశి వారికి. ఎందుకంటే కోపం ఉంటుంది, సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది, మీకు ఒకరితో మాట పడేటువంటి ఇది ఉండదు. కానీ సాయంకాలము పూట 6:30 తర్వాత గనక మీరు ఖచ్చితముగా దృఢ సంకల్పముగా గనక మననము చేసుకున్నారు అంటే తప్పకుండా మీకు విజయము మీ వెంటే ఉంటుంది గాక. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు ఇది వర్తిస్తుంది. కర్కాటక రాశి వాళ్లకు ఒక రాజకీయ రంగంలో ఉండేవాళ్లే కాకుండా, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ కానీ, లేదా న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కానీ, డాక్టర్లు, వైద్య రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. ఈ రాశి వారికి మహాద్భుతముగా ఉంటుంది అని ఇక్కడే తెలుస్తూ ఉన్నది.
కర్కాటక రాశికి కర్కాటక లగ్నానికి కానీ చంద్రుడు అధిపతి. ఈ రాశి వాళ్లకు చంద్రుడు అధిపతి అంటే ఈసారి చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు. అంటే ధాన్యాధిపతి అంటే చంద్రుడు మనఃకారకుడు కూడా కదా. అందువలన ఈ రాశి వాళ్ళు గనక ఒకవేళ రైతులు ఎవరైనా ఉన్నారు అంటే తెల్లని ధాన్యం అంటే బియ్యముకు చాలా ప్రాధాన్యత కలుగుతుంది. బియ్యము పండించేటువంటి వాళ్లకు, లేదా ఈ రాశి వాళ్ళు రైసు వ్యాపారం ఎవరైనా చేసుకుంటున్నారనుకోండి, వాళ్లకు మహాద్భుతం. బియ్యము చాలా రేటు పెరుగుతాయి, అనుకూలముగా ఉంటుంది, బాగా సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వాళ్ళు ఏదైనా మనస్సులో దృఢ సంకల్పముగా నేను ఎలాగైనా సరే జీవితములో ముందుకు వెళ్ళగలను, నాకు ఆ స్తోమత ఉన్నది, నేను విదేశాలకు వెళ్ళగలను, నేను ఈ ఉద్యోగము సంపాదించగలను, నేను ఈ డాక్టర్ చదువు చదవగలను, నేను ఈ లాయర్ చదువు చదవగలను అని మనస్సులో నేను ఇది సంపాదించగలను, నేను ఇల్లు కట్టగలను, నేను వాహనం కొనగలను, ఇలా మనస్సులో గనక పరిపూర్ణముగా గనక దృఢ సంకల్పముతో అనుకున్నారు అంటే ఈ సంవత్సరము మీ పంట పండినట్టే. సర్వకార్య జయం, ఏది ముట్టుకున్నా మీకు జయం, గౌరవం, కీర్తి ప్రతిష్టలు, ధనలాభం, ఆకస్మిక యోగం అంటాడు. ఆకస్మిక ధనలాభం అనేటువంటి మాట వినుంటారు. కానీ ఇక్కడ ఈ రాశి వాళ్లకు ఆకస్మిక యోగం అంటున్నాము. యోగము అంటే అది ఎలాగైనా కావచ్చు. ఉన్నట్టుండి చిన్న స్థాయి నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద స్థాయికి వెళ్ళడం ఉంటుంది. 50,000 రూపాయలు జీతం వస్తుంటే ఏ 2.5 లక్షల జీతానికి ఒకవేళ మీ దీన్ని గమనించి మీరు చేసేటువంటి ఒక పద్ధతిని గమనించి అలా ముందుకు పంపించవచ్చును యజమానును. దాన్నే యోగం అంటాం. అలా ఉన్నట్టుండి ఒక పెద్ద ఇంటి కుటుంబంలో పెళ్లి చేసుకోవచ్చు, పెద్ద ఇంటికి వెళ్ళవచ్చు. ఆడపిల్లలైతే విదేశాలకు పంపించవచ్చు కంపెనీ వాళ్ళు. యోగం అనేటువంటిది ఏ విధంగానైనా రావచ్చుగాక. అందుకని ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. అలాగే పలుకుబడి పెరుగుతుంది మీకు. ధాన్యవృద్ధి, ఇందాకే చెప్పినాను బియ్యమని, ధాన్యవృద్ధి అనేది ఉంటుంది. స్నేహితులతో చాలా అనుకూలం అనేటువంటిది ఏర్పడుతుందిగాక. శుభకార్యాలు చేస్తారు. కోపము అధికముగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు, ఈ లగ్నము వాళ్లకు విపరీతమైనటువంటి కోపము ఉంటుందిగాక. అలాగే గృహలాభం, ఆభరణాలు కొనుగోలు చెయ్యటము, ఉద్యోగ లాభం, స్థానచలనము అంటే ఖచ్చితంగా అనుకోకుండా ఉన్నట్టుండి ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళటం చేయటం, ఇవన్నీ సహజం, సర్వసాధారణం. అలా స్థానచలనం అనేటువంటిది కూడా ఉన్నది. అది కూడా మీ మంచికే. అలాగే ఉద్యోగ లాభం అంటున్నాం. ఉద్యోగ లాభం, ఉద్యోగము ప్రాప్తం ఉంటుంది. ఉద్యోగ లాభం అని ఎందుకంటున్నాము అంటే ఉన్నట్టుండి పెద్ద ఉద్యోగం వస్తే దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తే ఉద్యోగము లాభము రెండు వచ్చినట్టే కదా. అలా యోగవంతముగా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి కాలం. వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. మంచి అవార్డు రావటము, పురస్కారాలు పొందటం, ఇంకొకటి లేదా ప్రశంసలు అందుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గాక. ఇక రాజకీయ నాయకులకు తప్పకుండా పదవీ యోగం అనేటువంటిది ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి గనక మీరు పరిశీలన చేసుకుంటే ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుందిగాక. ఇంకా మెరుగైనటువంటి ఆశయాలు సాధించటానికి మీరు
ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి ఈ సంవత్సరము. ఎన్నిసార్లు చేయిస్తే మీ శక్తి ఉన్నన్నిసార్లు అంత మంచిదిగాక. జయోస్తు.